హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 'నయనం' ఈ రోజు నుంచి జీ ఫైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అయితే పర్లేదు బాగానే ఉందన్నమాట. ఈ మధ్య వచ్చిన 'వరుణ్ సందేశ్' సినిమాలు అంతగా బాగోట్లేదు. సో, ఈ వెబ్ సిరీస్ కూడా అట్లాగే ఉంటదనుకున్నాను గానీ, చూడ్డానికైతే పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తుంది. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ 5 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ 20-30 మినిట్స్ ఉంటదనమాట. ఓవరాల్‌గా 2 ½ అవర్స్ దాకా ఉంటది ఈ వెబ్ సిరీస్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే కొంచెం సస్పెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా బాగానే ఉండే. ఇంకా థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్ ఎపిసోడ్ పర్లేదు. ఫిఫ్త్ ఎపిసోడ్‌లో కొన్ని ట్విస్టులు పెట్టారు. ఆ ట్విస్టులు రూల్ అయ్యాక ఆ ట్విస్టులు చూడడానికైతే పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకెళ్తే వరుణ్ సందేశ్ నయాన్‌గా తను ఒక కళ్ళ డాక్టర్ అన్నమాట. ఐ చెకప్ చేయించుకోవడానికి తన దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు. ప్రతి పేషెంట్‌లో డేలో జరిగిన 9 నిమిషాలు తను చూడగలడు ఒక డివైస్ యూజ్ చేసి. ఒకరోజు ఒక కపుల్ వస్తారు. ఆ కపుల్ ఐ చెకప్ చేసుకొని వెళ్ళాక ఆ భార్య భర్తను చంపటం నయాన్‌ని చూస్తాడన్నమాట. అసలైన ఆ మర్డర్ ఎలా చూసాడు. దాంతో పాటు ప్రతి మనిషి లైఫ్‌లో 9 నిమిషాలు తను ఎలా చూడగలడు. అలాగే ఆ భార్య ఆ భర్తను ఎందుకు చంపింది. నయాన్ ఆ మర్డర్ కేస్‌లో ఎలా ఇరుక్కుంటాడనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అన్నమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ వెబ్ సిరీస్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అయి చూడడానికైతే బాగానే ఉన్నాయన్నమాట. కొంచెం థ్రిల్లింగ్‌గా కూడా అనిపించాయి. నయాన్ ఒక డిఫరెంట్ పర్సన్. ప్రతి లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉంటది. అది ప్రతి మనిషిలో ఉంటదన్నమాట. కానీ నయాన్‌కి ఇంకొంచెం ఎక్కువ ఉంటదన్నమాట. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా ఈ సీరీస్‌లో చెప్తారు. అయి చూడడానికి బాగుంటాయన్నమాట. నయాన్‌కి చిన్నప్పటి నుంచి క్యూరియాసిటీ కొంచెం ఎక్కువే ఉంటది. ఆ క్యూరియాసిటీ ఎలా ఉంటది అనేది ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ చూడడానికి పర్లేదు బాగుంటదన్నమాట. ఆ తర్వాత నయాన్ కళ్ళ డాక్టర్ అయ్యాక ప్రతి మనిషిలో డేలో 9 నిమిషాలు ఎలా చూడగలడు. దానికి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే పెట్టుకున్నారు. ఆ సీన్స్ చూడడానికైతే బాగానే ఉంటాయన్నమాట. అవి ఫస్ట్ 2 ఎపిసోడ్‌లో చూపిస్తాయి. కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయన్నమాట. ఇంకా నయానికి పక్క వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలి చాలా క్యూరియాసిటీ ఉంటది కూడా. ఆ క్యూరియాసిటీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా ఈ సిరీస్‌లో చూపిస్తారు. అవి చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీ బావుంటది. స్టోరీ కొంచెం కొత్తగా కూడా అనిపిస్తదన్నమాట. ప్రతి మనిషిలో 9 నిమిషాలు ఎలా చూడగలడనే సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉంటాయి. తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్ ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవన్నమాట. అవి కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బావుండేదనిపించింది. ఇంకా క్లైమాక్స్‌లో వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ బాగానే ఉంటది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్‌లో భార్య ఆ భర్తని ఎందుకు చంపింది? నయాను ఆ కేసు నుంచి ఎలా బయటపడతాడు అనేది చూపిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అక్కడితో క్లోజ్ చేసేసి నెక్స్ట్ సీజన్‌కి లీడ్ ఇచ్చారు. అసలు ఈ సీజన్‌లోనే అది క్లోజ్ చేసుంటే బావుండేదనిపించింది. నెక్స్ట్ సీజన్ చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఏముండదు. దాంతో పాటు సీజన్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటో? ఈ సీజన్‌లోనే హ్యాపీ ఎండింగ్ ఇచ్చింటే బావుండేదనిపించింది నాకైతే. ఇంకా డాక్టర్ నయాన్‌గా వరుణ్ సందేశ్ చేశాడు. తన క్యారెక్టర్ బావుందనమాట. కొంచెం డిఫరెంట్‌గా కూడా అనిపించింది నాకైతే. తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఈ వెబ్ సీరీస్‌లో కొంచెం ఇంప్రూవ్ అయినట్టుగా కనిపించింది. 'కొత్త బంగారం లోకం' తర్వాత చాలా ఇయర్స్ తర్వాత సినిమాలు చేస్తున్నాడు గానీ, ఆ సినిమాల్లో తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ అంత బాలేదు. ఈ సీరీస్‌లో కొంచెం చూడడానికి ఒక్కొక్కలాగా అనిపించింది. ఇంకా 'ఉత్తేజు', 'నేహ', 'ప్రియాంక' వీళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో కొన్ని సస్పెన్స్ సీన్స్‌లకిచ్చే బీజీఎం బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటది. షార్ట్ ఫిల్మ్ లాగా అయితే ఉంటదన్నమాట. కొంచెం వెబ్ సీరీస్ లాగే లుక్ ఉంటదన్నమాట. క్వాలిటీగానే ఉంటాయి సీన్స్ అయితే. ఇంకా బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ వెబ్ సీరీస్ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు. కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్‌తో పాటు ట్విస్ట్‌లు కూడా పెట్టారు. ఆ ట్విస్ట్‌లు కూడా చూడడానికి బాగానే ఉన్నాయన్నమాట. మీకు నచ్చితే జీ ఫైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూడండి. మీకు మానేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.